హాయ్ ఎవ్రీవన్, ఎట్లున్నారు అందరూ? నేను మీ ఫిట్నెస్ శ్రీకాంత్. సో ఇవాళ ఏంటంటే కొంతమంది బిగినర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. పోస్ట్ వర్కౌట్స్ ఏం తీసుకోవాలి, ప్రీ వర్కౌట్ ఏం తీసుకోవాలి, మనకి పోస్ట్ వర్కౌట్ ఇంకా ప్రీ వర్కౌట్ అనేది ఆ, ఎంత వర్కౌట్కి ఎంత గ్యాప్ ముందు తీసుకోవాలి. సో ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ప్రీ వర్కౌట్. ఈ ప్రీ వర్కౌట్ ఏమేమి తీసుకోవచ్చు అంటే మనం కాఫీ తీసుకోవచ్చు, ఇంకా బనానా తీసుకోవచ్చు, ఇంకా 2 స్లైస్ బ్రెడ్, ఇంకా పీనట్ బటర్ తీసుకోవచ్చు, ఇంకా ఒక 2 ఎగ్ వైట్స్, ఇంకా 2 ఓల్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇంకా మీ దగ్గర ఇంకా టైం ఉందంటే స్వీట్ పొటాటో బాయిల్ చేసుకొని స్వీట్ పొటాటో కూడా తినేసి వెళ్ళిపోవచ్చు జిమ్కి. ఇంకా ఇదేంటంటే మీరు ఒక 20 to 30 మినిట్స్ ముందు తీసుకోవాలి ఈ ప్రీ వర్కౌట్ అనేది. ఇప్పుడే తిని అప్పుడే జిమ్ పోతే మాత్రం మీకు ఎనర్జీ రాదు. మీకు ఏమవుతుంది అంటే వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు మనకి వామిటింగ్ వస్తున్న ఫీలింగ్ వస్తుంది, కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేయలేము మనం వెయిట్స్ పైన. సో ఆ మిస్టేక్ అయితే చేయకండి. మినిమం అయితే 20 to 30 మినిట్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇందులో మనకి ఏంటంటే ప్రీ వర్కౌట్కి ఎందుకు గ్యాప్ ఇవ్వాలంటే మనం తిన్న ఫుడ్ మినిమం మన బ్లడ్లోకి వెళ్ళి మనకి ఎనర్జీ రిలీజ్ చేయాలంటే మినిమం 20 to 30 మినిట్స్ పడుతుంది ప్రాసెస్ కానికే. సో అందుకనే మనం గ్యాప్ ఇవ్వాలి. అప్పుడే మాత్రం మీరు వెళ్ళకండి జిమ్కి. తినేసి అయితే మినిమం ప్రీ వర్కౌట్ తీసుకొని అయితేనే వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే ఇంకా చాలామంది నేను జిమ్లో గమనిస్తున్నా, ఎంటీ స్టమక్తో వస్తారు జిమ్కి. ఎంటీ స్టమక్తో అయితే అసలు వర్కౌట్ చేస్తే అసలు వర్కౌట్ చేసిన ఫీలింగ్ రాదు, ఆ ఎనర్జీ ఉండదు, ఇంకా పంప్ అయితే మంచి పంపు కూడా ఏమి రాదు. మళ్ళా మీరే డిసప్పాయింట్ అయిపోతారు. సో ప్రీ వర్కౌట్ అయితే పక్కా తీసుకొని జిమ్కి రండి. సో నెక్స్ట్ పోస్ట్ వర్కౌట్ మీల్. ఈ పోస్ట్ వర్కౌట్ మీల్లో మనం ఏమేమి తీసుకోవచ్చు అంటే 4 ఎగ్స్ తీసుకోవచ్చు, వే ప్రోటీన్ షేక్ తీసుకోవచ్చు, ఓట్ షేక్ తీసుకోవచ్చు, ఇంకా పన్నీర్ తీసుకోవచ్చు, ఇంకా చికెన్ తీసుకోవచ్చు. ఇట్లా మీకు టైంని బట్టి మీ కన్వీనియంట్ని బట్టి తీసుకోండి. ఈ వే ప్రోటీన్ అనేది మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రమే తీసుకోండి. ఇంకా చీక్ పీస్ కూడా తీసుకోవచ్చు, శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు కూడా తీసుకోవచ్చు. ఇదేంటంటే మినిమం ఒక వర్కౌట్ అయిపోయాక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినాక సరే మీరు పక్కా తీసుకోవాలి. అంతేగాని ఓ 2 అవర్స్ అయినాకనో 3 అవర్స్ అయినాకనో 1.5 అవర్ అయినాకనో తీసుకుంటే మాత్రం మీకు అసలు మజిల్ గ్రోతే రాదు. ఇదేంటంటే పోస్ట్ వర్కౌట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు వర్కౌట్ చేస్తారు కదా, ఆ వర్కౌట్ చేసినప్పుడు మీ మజిల్ అనేది బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అయిన మజిల్ హీల్ కావాలన్నా రిపేర్ కావాలన్నా ఈ ప్రోటీన్ మీల్ అనేది పోస్ట్ వర్కౌట్ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పోస్ట్ వర్కౌట్ మీల్లో పక్కా ప్రోటీన్ అయితే ఉండాలి. అట్లుంటేనే మనకు మంచిగా మజిల్ బిల్డ్ అవుతుంది. మజిల్ బిల్డ్ అయితేనే మనకు మంచిగా బాడీ గ్రోత్ అనేది అవుతుంది. సో చాలామంది స్కిప్ చేస్తారు, అట్లా మాత్రం చేయకండి. అట్లా స్కిప్ చేసి మిస్టేక్ చేసిన తర్వాత మళ్ళీ నాకు బాడీ పెరుగుతలేదు, నాకు గ్రోత్ వస్తలేదు, ఇక ఇట్లాంటి డౌట్స్ అన్నీ వచ్చేసి డిమోటివేట్ అయిపోయి జిమ్ మానేసేదాకా వస్తుంది. సో అట్లా మాత్రం చేయకండి గాయస్. మీరు ఏంటంటే ఫస్ట్ మీకు బాడీ గ్రోత్ రావాలంటే ఇలాంటివన్నీ పక్కా చేస్తేనే గ్రోత్ వస్తుంది. ఏదైనా ఈజీగా రాదు. మీకు మంచిగా ఓపిక తెచ్చుకొని మీకు ఇంట్లో లేకున్నా సరే కుకింగ్ అలవాటు చేసుకోండి. అట్లయితేనే మంచిగా బాడీ గ్రోత్ వస్తుంది. ఓకే, ఈ పోస్ట్ వర్కౌట్ మీల్ కూడా మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినండి, బయట మాత్రం అస్సలు తినకండి. ఓకే, దిస్ ఈజ్ ద వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. మరిన్ని ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.